రానున్న 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జలవనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అందరికంటే ముందు చంద్రబాబు మాట్లాడారు. గత కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన P4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల వచ్చే లాభాలేంటో దేశానికి తెలుసని, కానీ ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా 4వ P కూడా చేరితేనే పేదరిక నిర్మూలన సాధ్యమని చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 0 పేదరికం లక్ష్యాన్ని సాధించాలంటే P4 అమలు చేయాలని చంద్రబాబు తెలిపారు. సాంకేతికతను పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలుంటాయని చెప్పారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా రహదారులు అనుసంధానం చేసి ఫలితాలు సాధించామని, ఇప్పుడు నదుల అనుసంధానం దేశానికి చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో రోడ్ మ్యాప్ను రూపొందించాలని సూచించారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం ఫలితాలను ఏపీ అనుభవిస్తోందని చంద్రబాబు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా వైద్య సదుపాయాలు అందించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఇక అధిక జనాభా దేశ బలహీనత కాదని, బలమని చంద్రబాబు తెలిపారు. యువత మన దేశానికున్న అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. యువతను సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీ సాధించడం ఏమంత కష్టం కాదని, మన దేశ సంపదను సక్రమంగా వినియోగించుకుంటే $50 ట్రిలియన్ జీడీపీని సాధించడం అసాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సమావేశంలో దాదాపు 10 అంశాలు ప్రస్తావించారని, ఏపీలో ఉన్న అవకాశాలను వివరించానని చెప్పారు. పోలవరం, అమరావతికి తోడ్పాటు అందిస్తున్నందుకు, విభజన హామీలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల రూపాయలను ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. కొత్త వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చించామని, కేబినెట్ నోట్ను కేంద్ర మంత్రికి అందించినట్టు చెప్పారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పుడు అది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని, ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్టు కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నామని, కావాలని రాజకీయం చేస్తే కరెక్ట్ కాదన్నారు. పోలవరానికి సంబంధించి పాత బకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేంద్ర నిధులను దారి మళ్లించిందని, ఇదే విషయాన్ని కేంద్రంలోని ఆయా శాఖలు చెబుతున్నాయన్నారు. ఇక వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతులను, మహిళలను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. వెంటనే వారిని కట్టడి చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన తిరుపతి పోలీసులు ఆ ఆకతాయిలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. శనివారం ఉదయం జనసేన కార్యాలయంలోనే ఫిర్యాదుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించారు. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసు ఎదుర్కోక తప్పదన్నారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవగానే చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలుంటాయన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకున్నారన్నది వాస్తవమన్నారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయన్నారు.
వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎమ్మెల్యేలు చిరి బాలరాజు, చింతమనేని ప్రభాకర్తో కలిసి మంత్రులు పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, పునరావాస పరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేసిందన్నారు. బాధిత ప్రతి కుటుంబానికి 3,000 బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు. ఇక గొమ్మగూడెం వరద బాధితులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం బాధితులను ఎన్నడూ పట్టించుకోలేదని, గాల్లో వచ్చి గాల్లో తిరిగి జగన్ వెళ్లిపోయేవాడని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ కు దొరికిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ జగన్ చేసిన ట్వీట్ పై అనేక మంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. అబ్దుల్ కలాం ఇప్పుడు గుర్తుకొచ్చారా? అధికారంలో ఉన్నప్పుడు ఆయన పట్ల వ్యవహరించిన తీరు గుర్తులేదా అంటూ వారు విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ అవార్డులకు ఉన్న అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు కలాం దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తుకు రాలేదా అంటూ కొందరు నిలదీశారు. విశాఖ నగరంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పర్యాటక ఆకర్షణలో భాగంగా పేరు పెడితే దాన్ని పీకేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టినప్పుడు కలాం గొప్పతనం ఎక్కడికి పోయిందని మరికొందరు ప్రశ్నించారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ జగన్ కు అబ్దుల్ కలాం పేరెత్తే అర్హత లేదని కొందరు మండిపడుతున్నారు. ఇప్పటికే ఫ్యాబ్లో ఎస్కోబార్ విషయంలో జగన్ నటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరోవైపు 36 రాజకీయ హత్యలంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై మండిపడుతున్న నెటిజన్లు ఆ లిస్టు చెప్పాలని జగన్ కు సవాళ్లు విసురుతున్నారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడుదామంటున్నారు అని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఢిల్లీలో నా ధర్నాకు ఎందుకు రాలేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కష్టాల్లో ఉంటే షర్మిల అడ్డుపడతారు అంటూ ఎక్స్ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు మీకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? మీ పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులివినందుక అని ప్రశ్నించారు. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను ఆ పార్టీకి తాకట్టు పెట్టారని షర్మిల మండిపడ్డారు. ఆఖరుకు మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. క్రిస్టియన్ అయి కూడా క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చారు కదా, వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా అంటూ షర్మిల నిలదీశారు. బీజేపీ శాసనసభ పక్షనేతగా పి విష్ణుకుమార్ రాజు ఎంపికయ్యారు. సి ఆదినారాయణ రెడ్డిని పార్టీ విప్ గా నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆయన 2014 నుంచి 19లోనూ 5 ఏళ్ల పాటు బీజేఎల్పీ నేతగా వ్యవహరించారు. టీడీపీ, జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 8 మంది విజయం సాధించారు. వీరిలో విష్ణుకుమార్ నుంచి విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ధర్మవరం నుంచి గెలిచిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లభించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ బీజేఎల్పీ నేతగా తనకు అధిష్టానం అప్పగించిన బాధ్యతను ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తానని చెప్పారు. రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో అన్ని విధాలా నాశనమైందని, కక్షపూరిత రాజకీయాలు తప్ప జగన్ ఏమీ చేయలేదని, ఆయన బాధితుల్లో తాను ఒకడినని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తండ్రి భాస్కర్ రెడ్డి తమ్ముడు హర్షిత్ తో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మోహిత్ పై ఆంధ్ర సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు దుబాయ్ వెళ్లాల్సిన భాస్కర్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా ప్రయాణం విరమించుకుని మోహిత్ వెంటే ఉన్నారు. అధికారులతో భాస్కర్ రెడ్డి వాదనకు దిగడంతో తండ్రి కొడుకులు ముగ్గురిని విమానాశ్రయంలోనే నిర్బంధించారు. మోహిత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం ఏపీ పోలీసులకు అప్పగించనున్నారు. తిరుపతి నుంచి ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి, ఎస్వీయూ పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏఆర్ పోలీస్ బలగాలతో బెంగళూరు వెళ్లారు.
మోహిత్ ను అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకొస్తున్నారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరుస్తారని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. చెవిరెడ్డి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. ఈ నెల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేయడంతో ఇక నుంచి వారితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పనిచేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. అయితే వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ ను అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే 1 నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పని చేయకుండానే టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అంటే 1,00,000 మందికి పైగా పని లేకుండానే ఒక్కొక్కరికి 5,000 చొప్పున నెలకు సుమారుగా 50 కోట్ల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలుగా చెల్లిస్తున్నారు. పింఛన్దారులకు మొదటి రోజునే సచివాలయ ఉద్యోగులు పింఛన్ అందించి వారి మన్ననలు పొందారు. జగన్ ప్రభుత్వం దీనికోసం వాలంటీర్లను నియమించుకుని గత 5 ఏళ్లలో 7,600 కోట్లు ఖర్చు చేసింది. పింఛన్ల పంపిణీ తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలన్నీ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలోనూ జరిగాయి. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించి విజయవంతం చేసింది. గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్టవేశారు. గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు పదవుల్లో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, ఆర్థిక దోపిడీని బయటపెట్టేందుకు సర్కార్ సకల ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మాస్టర్ మైండ్స్ ఆ ప్రయత్నాలను డైవర్ట్ చేస్తున్నారు. జగన్ పాలనలో గనుల శాఖలో 20,000 కోట్ల అవినీతి జరిగిందని కూటమి సర్కార్ ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ అందులో ప్రస్తావనకు రాని ఆర్థిక నేరాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కప్పిపెట్టింది జగన్ టీమే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కావస్తున్నా గనుల శాఖలో ప్రక్షాళన జరగలేదు. జగన్ టీంతోనే ఆయన పాలనలో జరిగిన అక్రమాలు బయట పెట్టించాలనుకుంటే అది అయ్యే పనేనా? గనుల శాఖ ఏపీఎండీసీలో వైస్ ప్రెసిడెంట్ నుంచి జనరల్ మేనేజర్ వరకు కొనుగోళ్లు, మార్కెటింగ్, వెరైటీస్, బొగ్గు, ఇసుక, బిల్లుల చెల్లింపు తదితర విభాగాల్లో జనరల్ మేనేజర్ నుంచి సూపరింటెండెంట్ వరకు, పీఏల నుంచి పీఎస్ల వరకు జగన్ టీమే ఉన్నారు. వీరంతా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏరికోరి తెచ్చిపెట్టుకున్న నమ్మకమైన ఆస్పదేయులు. ఇంతమంది ఉండగా అక్రమాలు, అన్యాయాలు ఎలా బయటకొస్తాయి? కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించలేదు. దీంతో గతంలో జరిగిన అక్రమాలు కప్పిపెట్టే ప్రయత్నం జోరుగా సాగుతోంది. జగన్ మనుషులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. అసెంబ్లీలో సైతం తప్పుడు వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే గుండెసూది లాంటి ఆధారం కూడా కనిపెట్టలేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారని, ఇది పచ్చి అబద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును, ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే హైటెక్ సిటీని కూడా అమ్మేసేదని అన్నారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తర్వాత కూడా ఆ పార్టీకి బుద్ధి రాలేదన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మాత్రమే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని గత ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్, ఓఆర్ఆర్, హైటెక్ సిటీతో పాటు అనేక కీలక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే అన్నారు. తమ పాలనలో రాష్ట్రంలో భారీగా ఆస్తులు కూడబెడితే గత ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతామని ఊహించే ఖజానాకు కీలకమైన ఓఆర్ఆర్ను ప్రైవేట్ సంస్థలకు 30 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దీనిపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే లీజు రద్దు చేసేందుకు వెనుకాడబోమని అన్నారు. 2014కి ముందు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న చెరువులన్నీ గత 10 ఏళ్లలో కబ్జాకు గురయ్యాయన్నారు. ఆక్రమణలపై వివరాలు సేకరిస్తున్నామని, అన్నిటిపైన విచారణ జరిపిస్తామని, బాధ్యులను వదలబోమని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ స్థానంలో రానున్నారు. రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు.
తెలంగాణతో పాటు దేశంలోని 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. రాజస్థాన్కు హరిబాబు కిషన్ రావు బాగ్టే, సిక్కింకు ఓం ప్రకాష్ మాథుర్, జార్ఖండ్కు సంతోష్ కుమార్ గాంగ్వార్, ఛత్తీస్గఢ్కు రవేన్ దేఖా, సిహెచ్ మేఘాలయను విజయశంకర్లను గవర్నర్గా వాటికి నియమించింది. ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు. అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ పార్టీలో భూ కబ్జాలకు పాల్పడిన నాయకులను వదిలే ప్రసక్తే లేదని ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప హెచ్చరించారు. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వెంకప్ప ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో జనవాణి కార్యక్రమం పేరుతో ఆ గ్రామంలో ఉన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అన్నా క్యాంటీన్ పునర్వైభవాన్ని సంతరించుకోనుంది. వైసీపీ ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిన అన్నా క్యాంటీన్ కు కూటమి శ్రేణులు పూజలు చేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు సూచనతో ఆయన అల్లుళ్లు కూటమి మహిళా నేతలతో కలిసి అన్నా క్యాంటీన్ కు రంగులు వేశారు. ఆగస్టు 15 నుంచి పేదలకు భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కూటమి నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సేలబుల్ స్టీల్ ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు దాటింది. ఇది ఒక రికార్డ్. కర్మాగారంలో 1990లో ఉత్పత్తి మొదలైంది. ఏడాదికి 3.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో మొదలై ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నులకు 25,000 కోట్లతో విస్తరించారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా రోజుకు 22,000 టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగాల్సి ఉండగా ముడి పదార్థాల కొరతతో 2 ఏళ్లు BF3 మూతపడింది. గతేడాది డిసెంబర్ 27న జిందాల్ ఆర్థిక సాయంతో BF3ని ప్రారంభించి పూర్తిస్థాయి ఉత్పత్తికి ప్రయత్నం చేశారు. అయితే కేవలం 45 రోజులు మాత్రమే 3 BFలను నడిపించారు. ఆర్థిక సమస్యలతో ముడిసరుకు సమకూర్చుకోలేక BF1ను ఫిబ్రవరిలో మూసేశారు. ఇక ఈ జూలైలో సగటున రోజుకు 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా 14,000 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా 12,170 టన్నులకే పరిమితమయ్యారు. వాస్తవానికి సేలబుల్ స్టీల్ 100 మిలియన్ టన్నుల మార్కును 4 ఏళ్ల క్రితమే అధిగమించాల్సి ఉంది. BFలకు అవసరమైనంత ముడి పదార్థాలు ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ అలాగే విడి భాగాలు అందించలేకపోవడంతో చాలా ఆలస్యమైంది. ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. శనివారం జూరాల నుంచి 3,12,544 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 99,736 క్యూసెక్కులు కలిపి మొత్తం 4,12,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి 2,97,886 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127.595 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. తుంగభద్ర డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,631.68 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 100.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 33 గేట్లు ఎత్తి దిగువకు 1.50 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి రోజుకు సగటున 30 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 3 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారుల అంచనాలకు కూడా అందని విధంగా నదిలో ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది మరింత పెరుగుతుందనే అంచనాతో అధికారులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద 53.30 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 14 అడుగులకు చేరింది. ఇక బ్యారేజ్ నుంచి కోనసీమ జిల్లా మీదుగా సముద్రంలోకి 13,14,870 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద పెరగడంతో పోలవరం ఎగువ భాగంలోని విలీన మండలాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం లంకలు నీట మునిగాయి.
గోదావరి పాయలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ లంకలను ముంచెత్తుతూ పరుగులు తీస్తున్నాయి. కాజ్వేల మీదకు వరద నీరు చేరి లంక గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుమారు 10 రోజులుగా వరద కష్టాలు వీడటం లేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి మరింత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కేంద్ర జల సంఘం అంచనా ప్రకారం మరో 3 రోజులు వరద ప్రవాహం కొనసాగి తర్వాత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. వరద మరింత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలవనరుల సమర్థ వినియోగానికి నీతి ఆయోగ్ వేదికగా ప్రధాని మోదీ అత్యంత కీలక సూచన చేశారు. ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్ ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నదీ జలాలపై దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయి వివాదాలున్న నేపథ్యంలో ప్రధాని ఈ సూచన చేయడం గమనార్హం. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడు కలలు కంటున్నాడని, ఇందులో రాష్ట్రాలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సహకార సమాఖ్య విధానం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ప్రధాని మోదీ చెప్పారు. శాంతి భద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు దీనికి అత్యంత కీలకమని వివరించారు. దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వికసిత్ భారత్ లక్ష్యానికి ఇదే ప్రాతిపదిక కావాలని, దీనిని ఓ కార్యక్రమంలా కాకుండా వ్యక్తి కేంద్రంగా చేపడదామని రాష్ట్రాలను కోరారు. పేదరికాన్ని తగ్గించడం కాదు, పేదరికమే లేని దేశంగా మారేలా కృషి చేయాలన్నారు. కింది స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించినప్పుడే దేశంలో గొప్ప పరివర్తన జరుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా శ్రీలంక పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి T20లో భారత్ 43 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక 19.2 ఓవర్లలో 170 పరుగులకి ఆలౌట్ అయింది. ఓపెనర్ గా పాతుమ్ సింకా భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కుశాల్ మెండిస్ 45 పరుగులతో బాగా రాణించాడు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2, మహమ్మద్ సిరాజ్, రవి బిష్నోయ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పవర్ ప్లేలోనే జట్టు స్కోర్ 70 దాటించారు. తొలి వికెట్ కు 5.6 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 22 బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరోవైపు యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ 1 పరుగు తేడాతో త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్ సింగిల్ డిజిట్ కే పరిమితమై నిరాశపరిచారు. ఆఖరిలో వచ్చిన అక్షర్ పటేల్ 6 బాదాడు. లంక బౌలర్లలో మతిషా పతిరాణ 4, ఇక వానిందు హస్రంగా, ఫెర్నాండో, దిల్షాన్ మధుశంకర్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య ఇవాళ 2వ T20 జరగనుంది.